పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్లల్లో 2100 మంది అనర్హులని వాళ్ళకి ఇవ్వడం తప్పని దీని మీద చంద్రబాబు గారికి కంప్లైంట్ ఇచ్చారట. అక్కడ ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఈ ఫిర్యాదుతో దీని మీద విచారణకు ఆదేశించారు. దీంట్లో 150 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అన్నటువంటిది రాసుకొచ్చారు. బాగుంది. ఇప్పుడు నిజంగా అర్హులైతే ఈ రాష్ట్రంలో 85 లక్షల మందికి మాత్రమే వైట్ రేషన్ కార్డులు ఉండాలి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం. దాని ప్రకారం మనకి 85 లక్షల మందికి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 1,47,00,000 మందికి ఇచ్చాడు. మిగతా 60 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వచ్చింది. కానీ ఆ విలువ వాళ్ళకి ఎవరికి తెలియలేదు. అలాగే అందరికీ ఇళ్లకు సంబంధించి 30 లక్షల ఇళ్ళు అర్హత అంటే కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో ఏంటంటే ఏడాదికి ఒక 40,000 ఇప్పుడు 1,20,000 అనుకుంటా. అంటే నెలకి ఒక 5,000కి మించి సంపాదించకూడదు ఒక కుటుంబం. 5,000కి మించి సంపాదిస్తే అనర్హులు అవుతారు. అంటే ఏడాదికి 60,000. అసలు 60,000 లోపు సంపాదించే చివరికి అడుక్కునే వాళ్ళని ఉన్నారు ఇవాళ లేదే. నిజమైన పేదరికం ఏంటంటే ఇవాళ రోజున నెలకి 25,000 సంపాదిస్తున్నా సరే వాళ్ళు పేదలే. ఎందుకంటే ఇంటద్దో ఒక 5 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. తినటానికి ఈ ఖర్చులు 10,000 అవుతున్నాయి. హాస్పిటల్ స్కూల్ ఇవి చూసుకుంటే అప్పులు పాలైపోతున్నటువంటి రోజులు. కానీ వాళ్ళని మధ్యతరగతి పేరుతో ఏ బెనిఫిట్స్కి అందనీయకుండా చేస్తే జగన్ టైంలో విపరీతంగా ఇచ్చేశారు. అందులో భాగంగానే వాళ్ళకి ఇళ్ళు కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇళ్ళు తీసేస్తారా? ఇప్పుడు పులివెందులో ప్రారంభమైందంటే మిగతా చోట్ల కూడా అనర్హత పేరుతో ఆపేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ప్రయోజనం చేకూరుతుందా? ఏం జరుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.